త్వరగా భోంచేసి టాబ్లెట్లు వేసుకోవాలి. ఇదేంటి, టేబుల్ మీద అన్నం కూరలు ఏవీ లేవేంటి? మావయ్య తీసి కిచెన్లో పెట్టేశాడా? వంట పాత్రలన్నీ సింకులో ఉన్నాయి. వండిన వంటలన్నీ ఏమయ్యాయి? బాగా ఆకలిస్తోంది. తిందామంటే ఏమీ లేవు. ఇప్పుడెలా? 2 ముద్దలైనా తిని టాబ్లెట్స్ వేసుకోకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఫ్రిడ్జ్ లాక్ చేసింది. ఇంతకీ మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఫ్రిడ్జ్ తాళం ఎవరి దగ్గర ఉంది? సుభద్ర మేడం గారి దగ్గర ఉందేమో, వెళ్ళి అడుగుతాను. టైం 11 అవుతుంది. ఈ టైంలో వెళ్ళి ఆవిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఇంత ఫాస్ట్గా భోజనం చేశారా? ఇంట్లో భోజనం లేదు, నేను తినలేదని చెప్తే గౌతమ్ గారు అందరినీ పిలిచి పెద్ద గొడవ చేస్తారు. అసలు తిన్నారా లేదా? భలే వారండి, తినకుండా ఎలా ఉంటానండి? తినేసే వస్తున్నాను. మరి అంత త్వరగా వచ్చేసారు? తినగలిగినంతే తిన్నానండి. అదేంటి టాబ్లెట్ వేసుకోకుండా పడుకుంటున్నారు? అన్నం తినకుండా ఖాళీ కడుపుతో టాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదు. మిమ్మల్నేనండి, టాబ్లెట్ వేసుకొని పడుకోండి. ఇప్పుడే కదండి తిన్నాను, ఒక అరగంట ఆగి వేసుకుంటాను. మర్చిపోకుండా వేసుకోండి. మర్చిపోకుండా వేసుకోండి, సరేనా? ఏమండి, మళ్ళీ నిద్రపోకండి. టాబ్లెట్ వేసుకున్నాకే నిద్రపోవాలి. అలాగేనండి. గుడ్ నైట్.
ఎంతసేపు ఏం చేస్తున్నావు? అది టిఫిన్. టిఫిన్ రెడీ చేస్తున్నావా? లేదమ్మా, అహల్య గారు టిఫిన్ తినబోతున్నారు. ఈ రోజు ఈ ఇంట్లో ఎవరు ఏమీ తినకూడదు, వండకూడదు, పచ్చి గంగ కూడా ముట్టకూడదు. ఎందుకమ్మా? ఎందుకేంట్రా, ఈ రోజు కృష్ణాష్టమన్న సంగతి మర్చిపోయావా? అందరూ ఉపవాసం ఉండాలి. కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఏంటత్తయ్యా? ఏ, కృష్ణుడు దేవుడు కాదా? ఉపవాసం ఉంటే తప్పే ఉంది. ఆ విషయం నిన్నే చెప్పాలి కదా నానమ్మ, సడన్గా చెప్పావేంటి? ఎప్పుడు చెప్తే ఏంట్రా? మన ఇంటి సమస్యలు తీరాలని మొక్కుకున్నాను. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు అందరూ ఉపవాసం ఉండాలి.